టీమిండియాతో అడిలైడ్ టెస్ట్లో గెలిచి సిరీస్ సమం చేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు గబ్బా టెస్ట్పై ఫోకస్ పెట్టింది. ఈ మ్యాచ్ కోసం పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది. ఒకరోజు ముందుగానే తమ తుది జట్టును ప్రకటించింది. ఊహించినట్టుగానే స్ట్రాంగ్ పేస్ అటాక్తో మరోసారి భారత్ను దెబ్బతీసేందుకు రెడీ అయింది. రెండో టెస్ట్ ఆడిన తుది జట్టులో ఈ ఒక్క మార్పుతో ఆస్ట్రేలియా మూడో టెస్ట్లో బరిలోకి దిగనుంది. పక్కటెముకల గాయంతో రెండో టెస్టుకు దూరమైన జాస్ హ్యాజిల్వుడ్ తిరిగి గబ్బా టెస్ట్లో బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో అడిలైడ్ టెస్ట్లో 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టిన స్కాట్ బోలాండ్ బెంచ్కే పరిమితం కానున్నాడు. హాజిల్వుడ్ను దింపడానికి ఆసీస్కు పెద్ద రీజనే ఉంది. తొలి టెస్ట్లో కోహ్లీ, రోహిత్లను బాగా ఇబ్బంది పెట్టడమే కాదు, వారిద్దరిని అవుట్ చేశాడు. దీంతో సీనియర్ బ్యాటర్లను కట్టడి చేయడమే లక్ష్యంగా కమిన్స్ హ్యాజిల్వుడ్ను తుది జట్టులోకి రప్పించాడు. అలాగే ప్రాక్టీస్లో గాయపడిన స్మిత్ కూడా జట్టులోనే కొనసాగుతున్నాడు. పెద్ద గాయం కాకపోవడంతో స్మిత్ విషయంలో టెన్షన్ లేదని కమిన్స్ చెప్పాడు. ఇదిలా ఉంటే గబ్బాలో ఆడిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు మెరుగైన రికార్డు ఉంది. గబ్బాలో ఆడిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా 7 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. అయితే గత 3 ఏళ్లలో ఇక్కడ 2 ఓటములు చవిచూసింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్ట్లో భారత్ విజయం సాధించింది. 1988 నుంచి గబ్బాలో ఓటమెరుగని కంగారూలను మట్టి కరిపించింది భారత్. కాగా అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్ట్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పుంజుకొని 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. ఇక WTC ఫైనల్ రేస్లో నిలవాలంటే ఇరు జట్లకు మూడో టెస్ట్ కీలకం కానుంది.